योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोक्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. మెడిహెబ్స్ వెల్నెస్కి స్వాగతం. యోగా డే సందర్భంగా ఈరోజు చిన్న చిన్న విషయాలు తెలుసుకుందాం. ఇంకా మీకు చాలా ఉపయోగకరమైనవి కూడా మేము ముందు ఉంచుతాను. యోగము అంటే యునైటీ, అంటే సమైక్యంగా కలిసిపోవడము. ఓకే, సో ఈ మన పతంజలి మహర్షి ముందుగా యోగసూత్రములు అనే గ్రంథాన్ని రచించాడు. దానిలో వాస్తవాలు చాలా ఉన్నాయి, మన జీవిత ప్రామాణికాలు, ఓకే, రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మంచిది, యోగ సాధన అనేది ఏంటి, యోగం వల్ల ఏం కలుగుతుంది మనకి అనే విషయాల్లో ఎన్నో విషయాలు రచించారు. దానిలో భాగంగా యోగా అనే దాంట్లో మనకు ఆసనాలు, ఆ తర్వాత ఆసనాలతో పాటు ప్రాణాయామ ఉంటాయి. సో ఆసనాలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సూర్య నమస్కారాలు. ప్రతి ఒక్కరు కూడా సూర్య నమస్కారాలు చిన్నతనం నుంచే ఒక 5 రౌండ్స్ నుంచి 10 రౌండ్స్, అంటే ఒక 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ 25 మినిట్స్ అవుతుంది అంతే. సూర్య నమస్కారాల్లో 12 రౌండ్స్ ఉంటాయి నమస్కార పొజిషన్తో మొదలుకొని. అయితే ఆ 12 నమస్కార పొజిషన్స్ మనము 5 to 10 రౌండ్స్ మనం రోజు ప్రాక్టీస్ చేయగలిగితే మన బాడీలో ఉన్న టోటల్, అంటే లైక్ పిత్తము, వాతము, కఫము, ఇవి దోషాలనేవి ఉంటాయి కదా ప్రతి మానవుల్లో, అవి బ్యాలెన్స్ అయిపోతుంది. దట్టు ఇంకా షడ్ చక్రాలు అంటాం, మన చక్రాలు, మన బాడీలో ఉన్న చక్రాలు కూడా సెట్ రైట్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆసనాలు, ఈ సూర్య నమస్కారాలు తోటి మనం మొదలుపెట్టినట్లయితే, ఈ సూర్య నమస్కారాలు ఒక్కటే కాదు, జనరల్గా ఏది చేసినా ఏది చేయకున్నా కానీ సూర్య నమస్కారాలు చేస్తే చాలా ఫలితం ఉంటుందని చెప్తున్నాను నేను. అయితే మనకి ఈ బ్యాలెన్స్ అవుతూ చక్రాలని సెటరేట్ చేస్తూ ఉంటాయి. అంటే సూర్య నమస్కారాలు ఒకటే కాదు, మనకి యోగాలో ఆసనాలు అని చెప్పుకున్నాం కదా, దాంట్లో మనకి సిట్టింగ్ ఆసనాస్ అనేసి, దాంట్లో ఏంటంటే పద్మాసన, సుఖాసన, వజ్రాసన, శశాంకాసన, ఇలాంటివి సిట్టింగ్ ఆసనాస్లో ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత స్లీపింగ్, బ్యాక్ బెండింగ్, ఫ్రంట్ బెండింగ్, స్లీపింగ్లో మనకి చాలా ఉన్నాయి. ఆ తర్వాత వజ్రాసనతో పాటు శశాంకాసనతో పాటు మనకి పశ్చిమోత్తనాసన అని చెప్పేసి, ఓకే, గోముఖాసనాసన అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే ఈ ఆసనాస్తో పాటు మనకి ప్రాణాయామ అనేది కూడా ఉంది కదా యోగాలో. ఈ ప్రాణాయామ అనేది ఏంటంటే మనకి ప్రాణయామ అంటే మనకి ప్రాణాన్ని రియాక్ట్ చేపిస్తుంది, ప్రాణాన్ని మనకి నిలుపుదల చేపిస్తుంది, మనకి ముందుకు వెళ్ళేందుకు ఆక్సిజన్ని బాగా ఇచ్చి మన జీవన విధానానికి ముందుకి నడిపించేందుకు యాక్టివేట్ అవుతాయి మన చక్రాలన్నీ. అదే అన్నమాట. ప్రాణాయామలో చాలా ఉన్నాయి. దీంట్లో కుంభము, రేచకము, సో పూరకము, ఇలా అంటే కడుపులో వాయువుని నింపుకోవడము, తర్వాత వదిలేయడము, కొద్దిసేపు స్టోర్ చేసుకోవడం, ఇలా అన్నమాట ఈ పద్ధతిలో. సో ఈ యోగాలో ఏంటంటే ప్రజెంట్ డేస్లో చాలా వెరైటీస్ ఆఫ్ స్థితులను కనిపెట్టి డిఫరెంట్ వీళ్ళు నేర్పిస్తున్నారు. కానీ మన పతంజలి మహర్షి చెప్పిన యోగా ఆసనాల పద్ధతులు మాత్రం ఒక పద్ధతి ప్రకారంగా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి సూట్ అయ్యేవి, ప్లస్ ప్రతి ఒక్కరూ ఫాలో చేయగలిగేవి అన్నమాట ఇవి. సో దీంట్లో ఏంటంటే మనము చిల్డ్రన్ నుంచి, చిన్న పిల్లల నుంచి, బాల్యం నుంచి మనం ప్రాక్టీస్ చేపిస్తే కనుక సో వాళ్ళకి యోగా చిత్తవృత్తి నిరోధ అన్నాడు మన మహర్షి. అట్లా అంటే ఏంటంటే చిత్తము అంటే మన మనసులో ఉన్న చిత్తము అంటే డిఫరెంట్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి కదా. అంటే ఒక కోరిక ఒకటి ఉంటుంది, దాన్ని ఏంటంటే మనము అది కాని పని అయినా కానీ చెయ్యాలి అనే మనసు ఇలాగా లాగుతూ ఉంటుంది. ఒకవైపు వద్దు వద్దు అని చెప్తుంది, అది చెడు అయినా కానీ ఒకసారి చెయ్యాలి అనే కోరిక
పెరుగుతూ ఉంటుంది. ఆ చెడు చేస్తే ఏమవుతుంది, దాని రియాక్షన్స్ చాలా ఉంటాయి కదా. ఆ చెడు అనేది ఒక చేయడంలోనే కాదు, చూడడంలో కూడా, మనం పలకడంలో కూడా, ఓకే, నిత్య జీవిత పద్ధతుల్లో. సో ఇలాంటివన్నిటి ఏంటంటే మనని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. మనలో ఉన్న సహనాన్ని పెంచుతుంది, మనలో ఉన్న మంచితనాన్ని పెంచుతుంది, ఓకే, అస్తిత్వాన్ని కలిగించడంలోని ఇట్లాంటివన్నీ అన్నమాట నిరోధించేసేసి మన బాడీలోంచి ఇంద్రియ నిగ్రహాలు అంటాం కదా. ఇంద్రియాలు అంటే మన కళ్ళు, ముక్కు, ఎవ్రీథింగ్, మాటలు, నోరు, చెవులు, ఎవ్రీథింగ్, మన చేతులు, కాళ్ళు, ఇలాంటివన్నీ ఇంద్రియాలని అన్నీ కూడా మనకు ఉన్న కోరికలన్నిటిని కూడా నియంత్రింపజేస్తుంది. ప్లస్ కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. నియంత్రింపడం కాదు, కంట్రోల్లో ఉంచుతుంది. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేసి మనము నిగ్రహాన్ని ఆటోమేటిక్గా తెచ్చేసుకుంటాం యోగా సాధనలో. ఈ యోగ సాధనలో ఈ ఇంద్రియ నిగ్రహాలు మాత్రమే కాదు, మనలో ఉన్న అన్నెసరీ టాక్సిన్స్, అంటే మనకి ఈ రోజుల్లో చాలా వ్యాధులు వ్యాపిస్తున్నాయి కదా మనకి. సో అలాంటివన్నీ మన దాకా రాకుండా ఫ్యాట్ని కూడా నిరోధిస్తుంది, టాక్సిన్స్ కూడా కంట్రోల్ చేస్తుంది, బీపీని కూడా, బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఆ తర్వాత డయాబెటిక్ పేషెంట్లో అయితే కనుక షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, ఇన్సులిన్ని యాక్టివేట్ చేస్తుంది, ప్రాపర్గా పనిచేసేటట్టు చేస్తుంది. అదే కాదు, ఒబేసిటీ బాగా స్వెల్లింగ్ ఉంటుంది, బాడీ ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఊపిపోతూ ఉంటారు. సో ఇలాంటివి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఆర్థరైటిస్ అంటాము. ఆ తర్వాత రకరకాల హెడేక్స్ ఉంటాయి, ఓకే, మనసు స్థిమితిగా ఉంచలేము. సో డిప్రెషన్స్గా ఫీల్ అవుతుంటాం. ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది యోగా సాధనలో. సో యోగా సాధన అనేది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, ప్రతి ఒక్కరు చేయగలిగే సాధనాలు. అలాగే ఇప్పుడు యోగాతోటి మనం కంపేర్ చేసుకుంటే కనుక యోగా ఆసనాలు, ఇవి ప్రాణాయామ, ఇవి కాకుండా ఈ రోజుల్లో జిమ్ అనేసి, ఏరోబిక్స్ అనేసి, డ్యాన్స్ అనేసి, ఏందో జుంబా అనేసి చాలా వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేసి వచ్చాయి. సో ఆ జోలికి వెళ్తే ఏమవుతుందంటే మన మనస్సుని నిగ్రహాన్ని పెట్టుకునేంత, ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుకునేంత కెపాసిటీ రాదు. ఆ ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకోగలగాలి. మనం ఏది మంచి, ఏది చెడు, ఓకే, మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకొని ముందు భవిష్యత్తులో ఎవరికి హాని చేయకుండా మనము అభివృద్ధిలోకి ఒక పాజిటివ్ వేలో రాగలగాలి అంటే యోగా నుంచే సాధ్యము. ఓకే, ఇప్పుడు నా 22 సంవత్సరాల ప్రాక్టీస్లో ఎంతోమందికి సర్టిఫైడ్ కోర్స్ నేర్పించాము. వాళ్ళకి హెల్త్ పరంగా ఆసనాసు ఇవన్నీ నేర్పించాము. ఒబెసిటీ వాళ్ళు వచ్చేవాళ్ళు, మెంటల్ డిప్రెషన్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు మన దగ్గరికి. ఇదే కాదండి, మనకి ఏంటంటే మనము సో హెల్త్ పరంగా అన్నాం కదా. హెల్త్ పరంగా అన్నప్పుడు యోగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా మంచి అలవాట్లు అనేవి వస్తాయి. అంటే ఏది తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఓకే, దినచర్య అంటే ఏంటి, ఋతుచర్య అంటే ఏంటి, ఓకే, ఎలాగా మనం పాటించాలి, ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎలా ఉన్నారు అంటే బ్రతికేస్తున్నారు అందరూ. హ్యాపీగా బతుకుతున్నారా అంటే ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. ఎంత హ్యాపీగా ఉంటున్నారు, అసలు ఏది కావాలనుకుంటున్నారు, ఏది కోల్పోతున్నారు, మీరు కావాలనుకున్నది ఎందుకు పొందలేకపోతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు అలజడి రేపుతాయి. ఒక్కొక్కసారి మీ గురించి మీరు ఈ క్వశ్చన్స్ మీరు వేసుకొని మీ గురించి మీరు ఆలోచిస్తే కనుక. సో అసలు జనరల్గా ఏంటంటే మనం ఈ యోగా సాధనతో మోక్షాన్ని పొందగలుగుతాము. మోక్షం అనేది ఏంటి అంటే మనం అంటాం కదా, చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు స్వర్గానికి వెళ్తారు చనిపోయాక, ఓకే, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మంచిగా ఒక మంచి జీవిగా, మంచి పేరున్న వాళ్ళుగా, మంచి అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళుగా పుడతారు అనేది మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కదా. అలా అన్నమాట మోక్షాన్ని అంటే మనం దైవాన్ని, అనుగ్రహాన్ని కలిగి పొందగలుగుతామని అర్థం అనమాట. మోక్షాన్ని సాధించగలుగుతాం అనేది. సో మనకి ఏంటంటే యోగాలో ఫిజికల్గా మనకి శారీరకంగానే చేంజెస్ కాదు, ఆ తర్వాత మానసికంగా, ఓకే, ఆధ్యాత్మికంగా కూడా. అంటే మనం ఎవరితోటి ఎలా ఉండాలి, ఓకే, భక్తి భావంతో కానీ, ఓకే, ఇప్పుడు మన ఇండియా, మన భారతదేశానికి వస్తే కనుక మనలో ఉన్న పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, మన దేశంకి సంబంధించిన ఎన్నో కథలు, మన మహాభారతం అయితే ఏంటి, రామాయణం అయితే ఏంటి, ఇవన్నీ విషయాలకు వస్తే కనుక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఎన్నో ఉపయోగపడతాయి. అందరికీ తెలుసు, కానీ
మీ విషయానికి వచ్చే వరకు, మన విషయానికి వచ్చే వరకు నాది అనే ఓకే, అది మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇది అని చెప్పకూడదు, ఒక సెల్ఫిష్నెస్ కానీ, ఓకే. సో నాది అనే ఎక్కువగా నాకే కావాలి అనే పెద్ద పెద్ద కోరికలు కానీ, అది ఏం చేస్తుందంటే మన జీవితాన్ని, లైఫ్ స్టైల్ని ఇన్బ్యాలెన్స్ చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఎదుటివారికి హాని కలగడం కాదు, సో మీకు మీరు చాలా హాని చేసుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకునేంత వరకు చాలా కోల్పోతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మనకి ప్రాపర్ వేలో పెట్టుకొని మనంతట మనము మన జీవితాన్ని ఒక పర్ఫెక్ట్ స్టైల్లో మలుచుకోవాలి అంటే కనుక యోగాతోటి సాధ్యమండి. ఓకే, యోగాని ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు యోగా అనేది సాధ్యం కానిది కాదు. సో సింపుల్ ఆసనాస్ ఉంటాయి. మనం ప్రాక్టీస్ తోటి మనం చాలా సాధించవచ్చు. దీంట్లో సాధించడానికి అంటే మన బాడీని మనం కంట్రోల్లో పెట్టుకోవడం, మన మనసుని కానీ, మన బాడీని, శరీరంని కానీ, ఓకే. సో మన వే ఆఫ్ లైఫ్ని కానీ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం. ఓకే, మనం ఒకరికి ఎదుటివారికి ఒక గైడ్లా ఉండాలి అంటే కనుక యోగా ప్రాక్టీస్ చేస్తే కనుక అది సాధ్యమవుతుందండి. మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ అవ్వాలంటే కూడా యోగాతోనే సాధ్యమవుతుందండి. మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాము, ఆన్లైన్ కూడా. సో ఆల్రెడీ రెగ్యులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర యోగా. సో ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మన మెడిహెబ్స్ వెల్నెస్లో ఈ యోగాతోటే కాదండి, పర్సనాలిటీ మెయింటెనెన్స్ తోటే కాదు, ఇంకా మిగతా చాలా కోర్సెస్ ఉన్నాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ భవిష్యత్తులో ఏదైనా సాధించడానికి, ఏదైనా మీరు ఓన్గా సెట్ చేసుకొని ఎంపవర్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ సెట్ చేసుకొని బతకడానికి చాలా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము తక్కువ ఫీజెస్ తోటి. సో ఈరోజు కనుక మీరు లైక్ చేసి, ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు సంబంధించిన హెల్త్ టిప్స్ ప్లస్ యోగాలో మీకు సంబంధించిన యోగా ఆసనాలు మేము నేర్పించడానికి, అది కూడా ఫ్రీగా నేర్పించడానికి అవకాశం ఉంది. సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఏంటంటే మీరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక గ్రూప్గా ఉంటే ఏంటంటే రకరకాల డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. అగైన్ యోగా డే శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. శుభదినం.